అందరికీ నమస్తే అండి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరు మన నారా లోకేష్ గారు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందో శ్రీలంకలో శ్రీలంక వెళ్ళారని చెప్పేసి వీళ్ళొక విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఫ్లైట్లు ప్రత్యేక విమానాలు ప్రభుత్వ ఖజానా సొమ్ము వాడేస్తున్నారు తినేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. నీ సొమ్మేమి కాదు, మ్యాచ్ టికెట్ డబ్బులు నాయి, ఫ్లైట్ టికెట్ డబ్బులు నాయి, నా సొమ్ముతో నేను వెళ్తున్నాను, నీ దుడ్లు ఏమి వాడుకుంటలేదు కదా, నా దుడ్లో నా ఇష్టం అని చెప్పేసి ఆయన పుష్ప స్టైల్లో ఒక కౌంటర్ ఇచ్చారు. దాన్ని గుడికిపోతున్నారన్నమాట. ఇప్పుడు మా తొర్రపొల్లోడు మా పేరు నాని దింపేశారు. తెలిసిందే కదా, వీడికి అతివాగుడు తప్పితే వీడికి లోకజ్ఞానం తెలియదు. అడ్డగోలుగా మాట్లాడడం తప్పితే అంత ఇదే ఉండదు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తుంది చూడండి. ఈ రాష్ట్రానికి ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. అవును, మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బెన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. ఏంటి? ఆ ఫ్లైట్ టికెట్కి స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్ లోంచి దుడ్డు పంపిస్తారు? నీ అకౌంట్ లోంచా, నారా లోకేష్ అకౌంట్ లోంచా, నారా భువనేశ్వర్ దేవ్ గారి అకౌంట్ లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్ లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? నీ అమ్మ మొగుడి అకౌంట్ నుంచి వెళ్ళింది. వైఎస్ఆర్సీపీ పార్టీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడి అకౌంట్లోంచి వెళ్ళింది. ఎరా తొరుపులోడా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని ఇంక జ్ఞానం లేకపోతే ఇక ఇలాంటి కౌంటర్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎడితే ఏమన్నా మాట్లాడతావు, నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారు అని చెప్పేసి ఎడుతావు. పోనీ నారా లోకేష్ గారు ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళినట్టు ఏమైనా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయరా? అంటే మీరు లేఖి వ్యాఖ్యలన్నీ చేసేసి పిచ్చ ఆరోపణలన్నీ చేసేస్తే దానికి నారా లోకేష్ గారు నిరూపించుకోవాలా, ఇదిగో నా అకౌంట్ స్టేట్మెంటు ఇది అని చెప్పేసి అని ఆయన చెప్పాలంటే వీళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాడు. మ్యాచ్ టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదే, నా దుడ్డుతో నేను చూశాను, నీ దుడ్డు ఏమైనా ఖర్చు పెట్టానా అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత తొర్రిపల్లోడా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా? నీలాగా పెళ్ళాన్ని ముందెట్టి రాజకీయాలు చేయట్లేదుగా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆవిడ్ని ముందెట్టి రేషన్ బియ్యం, అదే కోటా బియ్యం దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నొక్కేసావు. ప్రభుత్వాన్ని కూడా తిరిగి కట్టావు కదరా తొర్రిపల్లోడా. పైగా ఇక్కడికి వచ్చి చిత్తూరు భాషలో చెప్పాలంటే, మేము కూడా మీ పార్టీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు అకౌంట్ నుంచి కట్ అయింది. సరిపోద్దా? బాగుంటుంది ఇలా మాట్లాడితే. అంటే ఎదవలందరూ వచ్చి లేనిపోయిన ఆరోపణలు చేసేస్తే దానికి మళ్ళీ పని కట్టుకొని నారా లోకేష్ గారు వచ్చి ఆధారాలతో సహా నిరూపించుకోవాలా. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేశారా? నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? నారా లోకేష్ గారు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాడని చెప్పేసి అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంట్రా? అరే తురే అనకూడదు, తప్పే. కానీ మీరు చిత్తూరు భాష ఇంకొకటి భాష అని మాట్లాడితే మేము వైఎస్ఆర్సీపీ భాష మాట్లాడాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీ అందరికీ తెలిసిందే, మీ పార్టీ భాష మాకంటే మీకే బాగా అయితే ఎంత వరస్ట్గా ఉంటుందో. చివరికి నీలాంటి అప్పాబాయి గారు కూడా వచ్చి మాట్లాడటమా? మీ దగ్గర ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? పోనీ ఓకే, మీరు అడిగే విధానం బాగుంది, మీరు అడుగుతున్నారు. నారా లోకేష్ గారు కొలంబో వెళ్ళారు, మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూశారు. దానికి కావాల్సిన ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ వివరాలన్నీ కూడా మీకు కావాలి. ఎక్కడ అడగాలి? నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నువ్వు ఎలాగే గెలవలేదు, నువ్వు పోటీ చేయలేదు, మీ అబ్బాయి పోటీ చేశాడు, మీ అబ్బాయి ఎలాగా గెలవలేదు. మీ పార్టీ మొత్తం మీద గెలిచింది 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని. అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళావు, మళ్ళీ పోసేసుకుంటారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడిపోతారు. అసెంబ్లీకి వెళ్ళి పట్టుమని 10 నిమిషాల పాటు మాట్లాడలేడు. వీడు వచ్చి ఇక్కడ నీ అబ్బా సొమ్మ, నీ అబ్బా అకౌంట్ నుంచి వెళ్ళిందా? మీరు మీ అబ్బా మీ అమ్మ అని మాట్లాడితే నేను నీ అమ్మ మొగుడు మీ అమ్మ మొగుడు అని ఈజీగా మాట్లాడతామని మాట్లాడడానికి ఏమైనా మాట్లాడిన కరువా? ప్రతి అడవాని యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. రావడం, లేనిపోని లేఖి ఆరోపణలన్నీ చేయడం, అడ్డగోలు వాదనంతా తీసుకురావడం. మీరు ఏ ఆధారాలతో ఆరోపణ చేశారు? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. గతంలో అంటే ఇప్పుడు
2014 నుంచి 2019 వరకు ఇవే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. చేయలేదా? 6,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి బుక్ వేసాడు జగన్మోహన్ రెడ్డి. గాలి ఆరోపణ కదా. పింక్ డైమండ్ అన్నాడు, అటే పోయింది. గొడ్డల పోటీ మనందరికీ తెలిసిందే. కోడికత్తి డ్రామా మనందరికీ తెలిసిందే. అవినీతి ఆరోపణలు బొచ్చుడు చేశారు, నిరూపించారా? పోనీ ఇవన్నీ వద్దురా తొరుపలోడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లైట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో జెరూసలేం వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు, కూతురు చూడడానికి చాలాసార్లు వెళ్ళాడుగా. 3 సార్లు 4 సార్లు వెళ్ళినట్టున్నాడు. ఎవడు సొమ్ము? ప్రత్యేక విమానాల్లో తిరిగాడు కదా. ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేది? భారతి గారి అకౌంట్ నుంచా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే లేరు కాబట్టి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారి అకౌంట్ నుంచా? సెలితో అలాగా మాట్లాడలేవులే, అవన్నీ పక్కన పెట్టేసి. కొన్ని చిత్తూరు భాషలో చెప్పనా, చాలా చండాలంగా ఉంటుంది, చాలా వరస్ట్గా ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళండి రా అంటే ఒక్క నా కొడుకు అసెంబ్లీకి వెళ్ళలేడు. భయం మళ్ళీ ఎదవలకి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటే గడగలు ఆడిపోతారు. ఇక్కడికి వచ్చి ఆడబ్బా ఈడబ్బా అని మాట్లాడడానికి మాత్రం ఏది కూడా కరువు ఉండదు, నోరు కరువు ఉండదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తూ ఉంటారు. పోనీ ఈ కల్తీని వ్యవహారమే ఉందరా, అంత స్పష్టంగా దొరికేశారు కదా. హెరిటేజ్ అన్నారు, దొరికేశారు కదా. ఢిల్లీ హైకోర్టు చెప్పుతో కొట్టింది కదా. 24 గంటల్లోగా మీరు ప్రచారం చేసిన వార్తలన్నింటినీ కూడా తొలగించాలి సోషల్ మీడియాలోంచి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు కదా. మరి ఈ అంశం మంది మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళగలుగుతారా మీరు? దీనిపైన చర్చ. దాని గురించి కూడా వీడు మాట్లాడలేరు. ఇలాంటి అప్పాబాయగాళ్ళు అందరూ వచ్చి అడ్డగోలుగా వాదిస్తూ ఉంటే, అంటే మీరు చేసే లేఖి వ్యాఖ్యలకి, మీరు చేసే పిచ్చ పిచ్చ ఆరోపణలకి నారా లోకేష్ గారు ప్రతిదానికి సమాధానం ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మీకు అక్కడ సమాధానం చెప్పాలా? అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదండి, మిమ్మల్ని ఎవడన్నా తిట్టాడా, ఎవడన్నా ఏమైనా చేసాడా? లేదు. మరి వెళ్ళటానికి వచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా. వెళ్ళటానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. అది మానేశారు, అది వదిలేశారు. ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట. అంటే ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎంతసేపు కూడా పార్టీల మధ్యనో కులాల మధ్యనో లేదంటే ఇంకొక రకంగానో ఏదో రకమైన లేఖ వ్యాఖ్యలు చేసేస్తే డైవర్ట్ అయిపోతారు. ఇదే కదా మీ ప్లాను. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని కౌన్సిల్లోకి వెళ్ళిపోయారు. అది ఒక పెద్ద రచ్చన అవుతుంది. ఆ రచ్చను డైవర్ట్ చేయడానికి ఈ తొరుపులోని తీసుకొచ్చారు. వీడికి ఊ అంటే ఆరాధుడికి వీడు కూడా మాట్లాడడమే. ముందు నువ్వు ₹1,00,00,000 1,50,00,000 కట్టా కదా ప్రభుత్వానికి కదా, తినేసినట్టు. ఎవరి అకౌంట్ నుంచి కట్టావు? ఎందుకు కట్టావు? నువ్వు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి పేరునని. అనవసరంగా నోరు జారి 10 మాటలని, నువ్వు 10 మాటలు కాయ మాకు. మాట పొదుపు. మన మాటలు ఎంత పొదుపుగా మాట్లాడితే మాలాంటి వ్యక్తులు ఇటు పక్క నుంచి కౌంటర్ అంత పొదుపుగా మాట్లాడతారు. నువ్వు ఆడబ్బా ఈడబ్బా నీ అబ్బా అని మాట్లాడితే నీ అమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు, లేదంటే నీ అబ్బా పెళ్ళం చాటు రాజకీయాలు చేసే వ్యక్తి, పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని బతికి ఊడు అని చెప్పేసి మేము కూడా మాట్లాడగలుగుతాం. మరీ ఎంత లేఖి ఎదవలు ఏంటి అని అడుగుతున్నా. ఆ భాష మారలా. మీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి మన ముఖ్య కారణాల్లో ప్రధాన కారణం ఈ బూతులే. మీరు ఏదో అనుకుంటున్నారేమో మేము పెద్ద అపరమేధావులాగా లాజికల్తో మాట్లాడేస్తున్నాం, మనం నోరు తెలితే మనకి 2 పళ్ళు మధ్యలో సందు కనబడుతుంది కదా, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకో. మాకు ప్రజలు చేదరించుకుంటున్నారో మీరు వాడే భాష, అది తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రయాణం చేసిన విమాన ఖర్చులు అన్నింటిలో కూడా బయట పెట్టండి. ఏ రోజు కూడా మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన మీరు ఎన్ని ఆరోపణలు చేసినా సరే, నేను పారిశ్రామికవేత్తలు కలవడానికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడినా 1 కప్పు కాఫీ తప్పితే నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోవట్లేదు. నా వ్యక్తిగత ప్రయాణాల ఖర్చులు మొత్తం నావే. నేను ప్రభుత్వ సొమ్ము కానీ ప్రజల సొమ్ము కానీ నేను ఖర్చు పెట్టట్లేదని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ దాకెందుకు? మీరు గతంలోని 14-19 మధ్యలో అనుకుంటా, మధ్యలోనే ఎన్నికల దగ్గరలో చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి సాక్షిలో ఒక వార్త రాశారు. ఐడియా ఉందా మీకు?
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులైనవి అని చెప్పేసి అని దానిపైన నారా లోకేష్ గారు సాక్షి పైన పరువు నష్టం దాకా వేశారు. ఆయన ఇవాళకి కూడా ఆ కేసు దర్యాప్తు నిమిత్తం, ఆ కేసు విచారణ నిమిత్తం ఆయన విశాఖపట్నం కోర్టుకి వెళ్తూ ఉంటాడు. సాక్షి తరపు నుంచి ఎవడన్నా ఇప్పుడు వచ్చి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? అదొక తప్పుడు ఆరోపణ. మళ్ళీ సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇదే కదా లేనిపోయిన ఆరోపణలు, గాలి ఆరోపణలు ఇవన్నీ కూడా. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. సేమ్ బాబాయ్ మర్డర్ లాంటిది ఇది కూడా. ఆ రోజు అంతే, మీరే వేసుకొని మీ బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అంతే, మీకు ఏదో విమర్శ చేయడానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఏదో ఒకటి కావాలి. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా విమర్శిస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తే విమర్శిస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తే విమర్శిస్తారో. మీరు మాత్రం బెంగళూరు కంపలో నుంచి కదలరు, నువ్వు మాత్రం అక్కడి నుంచి కదలవు. ఏదో 4 పరుచు పదజాలాలతో ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోద్దని చెప్పేసి అని నీ ఆలోచన అంతే. పోనీ నీలాగే ఎవడో మాట్లాడలేడు అనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ మాట్లాడతారు. కాస్త మాట పొదుపు, ఈ నోటితోల కాస్త తగ్గించుకుంటే పేరునని బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు నేను ఎలాగే వాగుతాను, ఇంకా నాకు నా బతికి ఇంతే అనుకున్నావు అనుకో, మేము మాట్లాడతాం చక్కగా. నువ్వు నీ అబ్బా అంటే మేము నీ అమ్మ మొగుడు అంటాం. మీ భాషలో, మీ పార్టీ భాషలో తేడా ఏమీ లేదు. మీ నాన్నగారు అంటే గౌరవంగా మాట్లాడినట్టు, నీ అబ్బా అంటే చిత్తూరు స్లాంగ్ అని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు, నేను చెప్పట్లేదు. ఆ చిత్తూరు జిల్లా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారులే. మీ పార్టీ భాష అయినా కానీ సేమ్ అంతే కదా. ఇప్పుడు నీ అమ్మ మొగుడు అన్నా కానీ అర్థం మీ నాన్ననే కదా. నేనేం పరుశుభాజాలతో తిట్టట్లా, మీ పార్టీ భాషలో చెప్తున్నాను అంతే. అది గుర్తుపెట్టుకో, మాటకి మాట. నువ్వు అలా మాట్లాడితే మేము కూడా అలాగే మాట్లాడతాం. ఎక్కడైనా సరే లేనిపోని ఆరోపణలు చేయొద్దు. నీ దగ్గర ఏమైనా నారా లోకేష్ గారు శ్రీలంక వెళ్ళారు కదా, ఆ ప్రయాణానికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి మాట్లాడు, ఒప్పుకుంటారు దానికి. అట్టా చేయరట, ఇలా ఇష్టం వచ్చినట్టు లేఖ యాదవులు అందరూ గాలి వార్తలన్నీ రాసేస్తారట, దానికి ఆయన వచ్చి వివరణ ఇవ్వాలట. సిగ్గుపడే